ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకు దేని గురించి చూస్తామంటే స్ట్రింగ్స్ అనే దాని గురించి చూస్తాం. ఏంటి డాటా టైప్ వచ్చేసి స్ట్రింగ్స్ అని కాల్ చేస్తాం. సో స్ట్రింగ్స్ అంటే దేనికోసం అంటే క్యారెక్టర్స్ ఇట్లా స్టోర్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసేదాన్ని డాటా టైప్ వచ్చేసి స్ట్రింగ్స్ అని కాల్ చేస్తాం. సో మరి ఆల్రెడీ డాటా టైప్ గురించి మనం చూసాం. ఏంటి స్ట్రింగ్స్ అనే డాటా టైప్ గురించి మనం ఆల్రెడీ చూసాం. సో మరి ఈ స్ట్రింగ్స్ అనే డాటా టైప్ లోపల ఇంకేమేమి వర్కౌట్ చేస్తాం. సో దాని గురించి అనేది చూద్దాం. సో మెయిన్గా వచ్చేసి ఏంటి స్ట్రింగ్స్ అనేది దేనికోసం క్యారెక్టర్స్ అనేది స్టోర్ చేయడం కోసం స్ట్రింగ్స్ అంటున్నాం. సో మరి దీనిలో ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అనేది తెలుసుకోవాలి. సో ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోవాలి. సో ఫార్మాటింగ్ స్ట్రింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఇంటీజర్ అని ఉంటుంది, ఫ్లోట్ అని ఉంటుంది, క్యార్ అని ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అనేది చెప్పుకోవచ్చు. సో మరి చూద్దాం. సో ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటిని ఏ విధంగా వర్కౌట్ చేస్తాం. అసలు మనకు ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనేది అవసరం లేదు. ఏంటి ఒక వాల్యూ యాక్చువల్గా మనకు ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనేది దేనికోసం అంటే అవుట్పుట్ లోపల నాకు వాల్యూ డిస్ప్లే చేయాలన్నా లేదంటే క్యారెక్టర్ డిస్ప్లే చేయాలన్నా అంటే ఒక వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ అయినా టెక్స్ట్ అయినా డిస్ప్లే చేయాలన్నప్పుడు ఫార్మాటింగ్ స్ట్రింగ్ కావాలి. సో మరి నాకు ఒకసారి నార్మల్గా చేసి చూద్దాం. సో సపోజ్ ఒక వేరియబుల్ తీసుకుందాం. సో సంథింగ్ ఫైల్లో తీసుకొని సంథింగ్ రూల్ నెంబర్ అని ఇచ్చాను, RN1 అని ఇచ్చాను. సో రూల్ నెంబర్ ఇస్తాను. సో సపోజ్ 1 2 3 అని ఇస్తాను. నేమ్ అని వచ్చేసి రాజు అని ఇచ్చాను. సో ప్రింట్ అని ఇచ్చేసి లైక్ స్టూడెంట్ రోల్ నెంబర్ అని రాశాను. స్పేస్ ఇచ్చేసి స్టూడెంట్ నేమ్ ఈజ్ అని రాశాను. సో ఇది మెసేజ్, ఇదేంటి మెసేజ్. సో మెసేజ్ మన ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు. ఇచ్చిన తర్వాత డబుల్ కొటేట్స్ క్లోజ్ చేసి కామా RN1 కామా నేమ్ అని రాస్తున్నాం. సో సేవ్ చేస్తాను. సో సేవ్ చేస్తాను. రన్ చేసినట్టయితే ఏమని వస్తుంది చూడండి. స్టూడెంట్ రోల్ నెంబర్ నేమ్ వచ్చేది. సో మరి అక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 1 2 3 వచ్చింది, రాజు వచ్చింది. కానీ నాకు కావాల్సిన పొజిషన్ లో వచ్చింది అది లేదు. సో అంటే ఇవి ఎక్కడ వస్తున్నాయి, లాస్ట్కి వస్తుంది. నేను 1 2 3 రాజు అనేది లాస్ట్కి వస్తుంది. అంటే ఇప్పుడు మనం చదవడానికి కన్వీనియంట్ గా ఉంటుందా? లేదు. ఇంకెక్కువ ఫీల్డ్స్ వచ్చినాయి అనుకో. సో మరి ఏది దేనికి ఫీల్డ్ అనేది తెలియదు కదా. సో ఇప్పుడు నాకేంటే రూల్ నెంబర్ అంటే రూల్ నెంబర్ పక్కనే ఉండాలి, నేమ్ అంటే నేమ్ పక్కనే ఉండాలి. అలా రావాలి అన్నప్పుడు యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఫార్మాటింగ్ స్ట్రింగ్. సో నాకు ఎక్కడైనా పర్లేదు అనుకుంటే ఫార్మాటింగ్ స్ట్రింగ్ యూజ్ చేయని అవసరం లేదు. కాకుండా నాకు కావాల్సిన ప్లేస్లో రావాలన్నప్పుడు యూజ్ చేయాల్సింది ఏంటి ఫార్మాటింగ్ స్ట్రింగ్. సో మరి క్యార్ అనే దానికి ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఏముంటుంది అంటే %s అని ఉంటుంది. ఏంటి %s. సో ఈ క్యారెక్టర్లో రెండు ఉంటాయి, ఒకటి %s అని ఉంటుంది, ఒకటి %c అంటారు. సో %s అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ కోసం %s అని, %c అంటే సింగిల్ క్యారెక్టర్ కోసం %d అంట. అలానే నెంబర్ కోసం అయితే %d. సో ఇప్పుడు రోల్ నెంబర్ అనేది నెంబర్లో ఉందా, ఏ డాటా టైప్లో ఉంది, ఇంటీజర్ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ నెంబర్ కిందకి వస్తుంది. సో ఇక్కడ రాస్తున్నాం లైక్ %d అని రాస్తాను. తర్వాత నెక్స్ట్ నేమ్ పక్కన కూడా %s అని రాస్తాను. సో ఎందుకంటే నేమ్ కాబట్టి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇలా కామా ఇవ్వద్దు. సో పర్సంటేజ్ పెడుతున్నాను. పర్సంటేజ్ పెట్టేసి ఈ పారెన్సిస్ లోపల ఇలా రాయాలి. సో ఆ ఫీల్డ్ నేమ్స్. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఏమొచ్చింది చూడండి ఇక్కడ, స్టూడెంట్ రోల్ నెంబర్ తర్వాత నేమ్ అనేది వచ్చింది, రోల్ నెంబర్ వచ్చింది, నేమ్ అనేది వచ్చింది. సో అంటే నాకు కావాల్సిన ప్లేస్ లోపల టెక్స్ట్ అనేది డిస్ప్లే చేయాలన్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి మనకేంటి ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అని యూజ్ చేస్తాం.
దేనికోసం ఫార్మాటింగ్ స్ట్రింగ్ కోసం. ఫార్మాటింగ్ స్ట్రింగ్స్. సో ఇక్కడ నాకు చెప్పాను కదా, %c అంటే సింగిల్ క్యారెక్టర్, %s అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్, %i, %d, %u, %o, %x, క్యాపిటల్ ఎక్స్, తర్వాత %e, క్యాపిటల్ ఈ, ఎఫ్, జి, జి ఇట్లా ఉన్నాయి. సో అంటే సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు సపోజ్ ఫ్లోటింగ్ పాయింట్స్లో రావాలి, డెసిమల్ ప్లేసెస్లో రావాలి, అలా అన్నప్పుడు %f అని యూజ్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రామ్ లోపల సంథింగ్ 1 2 3 .54 5 6 ఇలా ఇచ్చాను. వీటన్నిటిని ఏంటంటే డిస్మల్స్ అంటాం. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఫార్మాటింగ్ స్ట్రింగ్ %d కదా. సో రన్ చేస్తే మరి డిస్మల్స్ వస్తున్నాయా? లేదు, డెసిమల్స్ రావట్లేదు. సో రావాలి అన్నప్పుడు ఏం చేయాలి, %f అని యూజ్ చేయాలి. వచ్చింది. సో అంటే ఇక్కడ మనకి ఏం చేస్తాం, ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అనేటి, ఇవన్నీ ఫార్మాటింగ్ ఓకే, స్ట్రింగ్స్ సిచ్యువేషన్ మన దాన్ని బట్టి యూజ్ చేసుకుంటాం ఈ కాన్సెప్ట్. ఎస్. అలా ఇక్కడ నాకేంటి, దాన్ని ఏమంటున్నాం, ఫార్మాటింగ్ స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ స్లైసింగ్ గురించి ఆల్రెడీ మనం చూసాం. సో స్లైసింగ్ అంటే సపరేట్గా క్యారెక్టర్స్ని సపరేట్ చేయడం కోసం. సో వీటికి వచ్చేసి ఏంటి, స్టార్ట్ 2 అని ఇచ్చాను, :6 అని ఇచ్చాను. సో దీన్ని 2 అనే దాన్ని ఏమంటారంటే లోవర్ బౌండ్ అంటాం, 6 అనే దాన్ని అప్పర్ బౌండ్ అంటాం. బాగుందంట. సో వీటి గురించి చూసాం కదా, పాజిటివ్ ఇండెక్స్ నెంబర్, నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. సో పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ అయితే 0 నుండి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ అయితే -1 నుంచి -1 నుండి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా కూడా అప్పర్ బౌండ్ అనేది ఏం జరుగుతుంది, ఒకటి ఎక్స్క్లూడ్ చేస్తారు, ఒకటి ఎక్స్క్లూడ్ అవుతుంది. సో అదే మనం చెప్పుకున్న కాన్సెప్ట్, ఇది ఆల్రెడీ మనం చూసిన కాన్సెప్ట్. అవును. సో మరి ఇక్కడ చూడని కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్ అని చూసాం. ఏంటి కాన్సెప్ట్, స్ట్రింగ్ మెథడ్స్ అంటున్నాం. సో ఈ స్ట్రింగ్ మెథడ్ లోపల ఫస్ట్ మెథడ్ వచ్చేసి అప్పర్ అనే మెథడ్. ఏ మెథడ్ ఉంది, అప్పర్ అనే మెథడ్. సో ఈ అప్పర్ అనే మెథడ్ దేని గురించి అంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన స్ట్రింగ్ అనేది, సో మనం ఒక స్ట్రింగ్ అసైన్ చేస్తాం. సో ఆ స్ట్రింగ్ వచ్చేసి ఏం చేయాలట, క్యాపిటల్ లా కన్వర్ట్ చేయాలట. సో నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను కాబట్టి డబుల్ కోటెడ్స్ కరెక్ట్ రావట్లేదు. సో ఇలా ఇచ్చాను. సో సేవ్ x హైదరాబాద్ అని ఇచ్చాను. సో ఇది క్యాపిటల్ లెటర్ లో ఉందా, స్మాల్ లెటర్ లో ఉందా? క్యాపిటల్ లెటర్ లో ఉంది. సో అంటే స్టార్టింగ్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఉంది, మిగతా అంతా స్మాల్ ఉంది. సో ఈ మెథడ్ వచ్చేసి ఏంటి, అప్పర్ అనే మెథడ్ ఏం చేస్తుందట, ఈ ఇచ్చిన స్ట్రింగ్ ని మొత్తం క్యాపిటల్ లెటర్ గా ఇచ్చేసి ప్రింట్ చేస్తాడట. ఏం చేసింది చూడండి ఇక్కడ, టోటల్ క్యాపిటల్ ఇచ్చింది. సో అంటే టోటల్ గా క్యాపిటల్ గా కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ మెథడ్ ద్వారా యూజ్ చేస్తాం, అప్పర్ అనే మెథడ్ ద్వారా చేస్తాం. ఏ మెథడ్, అప్పర్ అనే మెథడ్. సో అదే మనకు లోయర్ అనే మెథడ్. సో లోయర్ అంటే స్మాల్ లెటర్ గా కన్వర్ట్ చేయడం. సో అంటే ఎలా చేస్తామంటే, సో సంథింగ్ ఇలా టిక్స్ తీసుకున్నాం, గుడ్ మార్నింగ్ అని తీసుకున్నాం. క్యాపిటల్ లెటర్ లో ఇచ్చామా, స్మాల్ లెటర్ లో ఇచ్చామా? ఇప్పుడు క్యాపిటల్ లెటర్ లో ఇచ్చాను, మొత్తం క్యాపిటల్ లెటర్ లో ఇచ్చాను. సో రన్ చేసినట్టయితే ఏమని వచ్చింది చూడండి, గుడ్ మార్నింగ్ వచ్చింది. స్మాల్ లెటర్ లో వచ్చింది, క్యాపిటల్ లెటర్ లో వచ్చింది, స్మాల్ వచ్చింది, క్యాపిటల్ టు స్మాల్ చేసింది. అది మనకేంటి, లోవర్ అనే ఫంక్షన్. సో అప్పర్ అంటే ఫంక్షన్ దేనికోసం, మొత్తంగా క్యాపిటల్ గా కన్వర్ట్ చేయడం. లోయర్ అంటే మొత్తం స్మాల్ గా కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ రీప్లేస్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ రీప్లేస్ అనే ఫంక్షన్. రీప్లేస్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే, మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది ఎక్కడ ఉందన్నది దాని ప్లేస్ లో కూడా వేరే స్ట్రింగ్ రావడం కోసం. సో ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసే స్ట్రింగ్ ఏంటంటే, ఫస్ట్ జావా ప్లేస్ లో కూడా పైథాన్ అనేది రావాలి. సో మరి స్ట్రింగ్ ఎక్కడ ఉందంటే జావా ఈజ్ ఈజీ అని ఉంది. ఏది ఎక్స్ అనే వేరియబుల్ లోకి జావా ఈజ్ ఈజీ అని ఇచ్చాను. సో దాని ప్లేస్ లోపల ఏమి ఇస్తాను, ఏమని రావాలి, పైథాన్ అనేది రావాలట. సో సేవ్ చేసి రన్ చేస్తాను. సో మనం పారెన్సిస్ ఒకటి మిస్ చేసాం, ఎందుకంటే ఇక్కడ ఒకటి ఇక్కడ క్లోజ్ చేయాలి కదా. సో ఏమొచ్చింది చూడండి అవుట్పుట్ లో, కానీ యాక్చువల్ గా దీనిలో ఇచ్చిన వేరియబుల్ జావా రావాల్సింది. సో దాని ప్లేస్ లో ఏం చేసాం, పైథాన్ అని ఇచ్చాం. దాని ప్లేస్ లో ఇచ్చాం పైథాన్ అని ఇచ్చాం. సో అలా అది ఏ ఫంక్షన్ ద్వారా చేస్తాం, ఏ మెథడ్ ద్వారా చేస్తాం, రీప్లేస్ అనే మెథడ్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి స్ప్లిట్ అనే మెథడ్. ఏంటి, స్ప్లిట్ అనే మెథడ్.
సో స్ప్లిట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఒక టెక్స్ట్ని నేను ఒక వేరియబుల్లోకి అసైన్ చేస్తాను. సో వేరియబుల్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ? పైథాన్ సింపుల్ లైన్ లైన్ సో లైన్ అనేది వేరియబుల్ నేమ్, ఇది జస్ట్ వేరియబుల్ స్ట్రింగ్ నేమ్. నేమ్. సో దీన్ని ప్రింట్ లైన్ అంటే ఏం జరుగుతుంది, దీనిలో ఉన్న స్ట్రింగ్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో ఓకే. టైప్ ఆఫ్ లైన్ అంటే ఏమొస్తుంది అవుట్పుట్లో? టైప్ టైప్ అనే ఆఫ్ ఫంక్షన్ టైప్ అనే ఫంక్షన్ లో వస్తాయి. టైప్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే డాటా టైప్ని ఇండికేట్ చేయడం కోసం, అది ఏ టైప్ ఆఫ్ డాటా టైప్ ఉందనేది ఇండికేట్ చేయడం కోసం టైప్ అని ఇచ్చేసి లైన్ అని ఇస్తాను. సో అది ఏ డాటా టైప్లో ఉందో ఇండికేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్ప్లిట్ అని యూజ్ చేస్తాను. ఏంటది? స్ప్లిట్. సో స్ప్లిట్ అని ఇచ్చేస్తే ఇక్కడ నాకు మరి స్ప్లిట్ అనేది దేనికోసం అంటే డివైడ్ చేయడం కోసం. అంటే డివైడ్ చేసి దేనిలో స్టోర్ చేయాలట? వర్డ్స్ లోపల స్టోర్ చేయాలట. ఏం ఓకే. చేస్తుంది, లైన్ లోపల టెక్స్ట్ ఉంది, పైథాన్ ఈజ్ సింపుల్ ఉంది. సో సింపుల్ మధ్యలో దేన్ని బట్టి డివైడ్ చేయాలట? స్పేస్ని బట్టి. కేసుని బట్టి. పైథాన్ వరకు ఒక స్పేస్, ఈజ్ అంతా ఒక స్పేస్, తర్వాత సింపుల్ అనేది ఒక స్పేస్. సో ఇదంతా స్టోర్ చేసి ఎలా స్టోర్ కావాలి? వర్డ్స్లోకి రావాలి. సో ప్రింట్ వర్డ్స్ అని ఇచ్చేసి టైప్ ఆఫ్ వర్డ్స్ అంటే మనకు అవుట్పుట్లో ఏమొస్తుందో చూద్దాం. సో పైథాన్ ఈజ్ సింపుల్, డాటా టైప్ ఏముంది? ఎస్టిఆర్ ఉంది, ఎందుకంటే మొత్తం స్ట్రింగ్ కాబట్టి. తర్వాత నెక్స్ట్ దేనిలో కన్వర్ట్ అయింది? పైథాన్ అనేది ఈజ్ సింపుల్ అనేది. ఇలా బ్రాకెట్లో ఉంటే దీన్ని ఏమంటామన్నా? బ్రాకెట్ లో ఉంటే మనము లీస్ట్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ నాకు ఏం జరుగుతుంది, స్ప్లిట్ అనే ఫంక్షన్ దేన్ని రిటర్న్ చేస్తుందట? ఈ ఇచ్చిన డేటాని స్ప్లిట్ చేసి దేనిలో స్టోర్ చేస్తుంది? వర్డ్స్లో స్టోర్ చేస్తుంది. సో వర్డ్స్లోని ప్రింట్ చేసిన దాన్ని అది ఏ డాటా టైప్లో ఉందో చెక్ చేస్తే దాన్ని దేని లెక్క చూపెడుతుంది మనకు? లీస్ట్ లెక్క చూపెడుతుంది. సో అంటే లీస్ట్ అంటే స్ప్లిట్ అనేది దేనికోసం అంటే డివైడ్ చేస్తుంది. దేన్ని బట్టి డివైడ్ చేస్తుంది? స్పేస్ని బట్టి డివైడ్ చేస్తుంది. లేదు స్పేస్ని బట్టి కాకుండా వేరే సింబల్ని బట్టి కావాలి అనుకోండి. సో సపోజ్ మధ్యలో కామా పెట్టాను. సో ఈ స్పేస్ తీసేసి కామా ఇస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఏం జరిగింది చూడండి, పైథాన్ ఈజ్ వరకు ఒక లీస్ట్ వచ్చింది, అంటే ఒక ఎలిమెంట్ వచ్చింది. తర్వాత సింపుల్ అనేది ఒక ఎలిమెంట్. సో అంటే సపరేట్ చేయడం వచ్చేసి దేన్ని బట్టి సపరేట్ చేస్తే దాన్ని బట్టి చూజ్ చేయొచ్చు. సో స్పేస్ కావాలంటే స్పేస్ యూజ్ చేయొచ్చు. వస్తుందా? సో అలా దాన్ని ఏమని కాల్ చేస్తాం? స్ప్లిట్ అనే ఫంక్షన్ ద్వారా చేస్తాం. ఏ ఫంక్షన్? స్ప్లిట్. నెక్స్ట్ ఫంక్షన్ స్ట్రిప్ అనే ఫంక్షన్. సో స్ట్రిప్ మీన్స్ ఏంటంటే ఎక్స్ట్రా స్పేస్ ఉంటే రిమూవ్ చేయడం. ఏంటి? ఎక్స్ట్రా స్పేస్ ఉంటే రిమూవ్ చేయడం. సో పైథాన్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చే లాస్ట్కి ఏం చేస్తాను, మళ్ళీ స్పేస్ ఇచ్చేసి ఎన్ని క్లోజ్ చేస్తాను. సో ప్రింట్ అని ఇచ్చేసి స్ట్రిప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. సేవ్, రన్ ఏ మోడల్. సో ఏమి జరిగింది, ముందున్న స్పేస్ లాస్ట్కున్న స్పేస్ రిమూవ్ అయిందా? సో అంటే మనకి ఎక్స్ట్రా స్పేస్ ఇట్లా ఉంటే రిమూవ్ చేయడం కోసం ఏ మెథడ్ ద్వారా చేస్తాం? స్ట్రిప్ అనే మెథడ్ ద్వారా చేస్తాం. తర్వాత నెక్స్ట్ మెథడ్ వచ్చేసి స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అని ఉంది. ఏంటి? స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్. సో స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది స్టార్టింగ్ అదే క్యారెక్టర్ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఈ మెథడ్ ఏమి ఇస్తాను, ఒకటి స్టార్ట్స్ విత్, ఒకటి ఎండ్స్ విత్ అని ఇస్తాను. సో ఇప్పుడు ఇలా ఒక స్ట్రింగ్ని ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. సో పైథాన్ ఈజ్ సింపుల్ అని ఇచ్చాను. స్టార్ట్స్ విత్ అనేది మెథడ్ నేమ్, పైథాన్ అని ఇచ్చాను. పైథాన్ అని ఇచ్చేస్తున్నాను. సో స్టార్ట్స్ విత్ వచ్చేసి పైథానే ఉందా? ఈ వర్డ్ లోపల స్టార్టింగ్ పైథానే ఉందా? సో ఏది రిటర్న్ అవుతుంది అంటే ట్రూ రిటర్న్ కావాలి. తర్వాత ఎండ్స్ విత్, ఎండింగ్ వచ్చేసి సింపుల్ అనే ఉందా? సో ఇది కూడా ట్రూ రిటర్న్ అవుతుంది. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఏ వచ్చాయి? ట్రూ. సో సపోజ్ ఇక్కడ సింపుల్ అని ఇచ్చాను. సో దీనిలో మాత్రం సింపుల్స్ అని ఉంది. రన్ చేస్తాను. ఫాల్స్.
ఎందుకు ఫాల్స్ వచ్చింది అంటే ఇక్కడ నాకేంటి సాటిస్ఫై కావట్లేదు. సాటిస్ఫై కావట్లేదు. సో ఆ వర్డ్కి మ్యాచ్ కావట్లేదు. సో అలాంటప్పుడు మనకేంటి స్టార్ట్స్ విత్ చెక్ చేస్తాం, ఎండ్స్ విత్ చెక్ చేస్తాం. స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్. సో అలా ఆ మెథడ్ ద్వారా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఫైండ్ అనే మెథడ్. మెథడ్ నేమ్ వచ్చేసి ఫైండ్. సో దీనిలో ఇచ్చిన స్ట్రింగ్ ఏంటి, పైథాన్ ఈజ్ సింపుల్ అని ఇచ్చాను. సో ఏ స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటామో ఆ వర్డ్ మెన్షన్ చేస్తాను. ఏమని ఇచ్చాను నేను ఇక్కడ, పైథాన్ అని ఇచ్చాను. సో రన్ ఏ మోడల్ అని ఇస్తాను. సో ఏం రిటర్న్ అయింది ఇక్కడ, 0 రిటర్న్ అయింది. సో సపోజ్ దీని ప్లేస్లో ఈజ్ అని ఇస్తాను. 7. ఎందుకు 7? ఇంతకుముందు 0 ఎందుకు, ఇప్పుడు 7 ఎందుకు? ఫస్ట్ లెటర్ కౌంట్ చేసుకున్నా. సో పైథాన్ అనేది ఏ ఇండెక్స్ నెంబర్లో ఉంది, 0 నుంచి అందుకే 0 వచ్చింది. సో 0 1 1 2 2 3 4 5 6 7. సో అంటే అది ఏ ఇండెక్స్ నెంబర్లో ఉందనేది చూపెడుతుంది మనకు. ఓకే. సో అలా ఇచ్చేదాన్ని ఏమంటున్నాం, ఫైండ్ అనే మెథడ్ ద్వారా చేస్తాం. ఏంటది, ఫైండ్. సో సపోజ్ ఎన్ అని ఇస్తాను, ఓన్లీ ఎన్ అని ఇచ్చాను. ఎక్కడ చూపెట్టాలి, ఎంత చూపెట్టాలి, ఇప్పుడు 5 చూపెట్టాలి. 0 1 2 3 4 5 వస్తుందా? సో అలా ఈ మెథడ్ ద్వారా, ఫైండ్ అనే మెథడ్ ద్వారా ఆ విధంగా చేస్తాం. నెక్స్ట్ మెథడ్ కౌంట్ అనే మెథడ్. సో కౌంట్ అనే మెథడ్ దేనికోసం అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది లేదంటే మనం ఇచ్చిన లెటర్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో తెలుసుకోవడాన్ని కౌంట్ అనే మెథడ్ ద్వారా చేసుకోవచ్చు. సో నాకు వేరియబుల్లకు యాడ్ చేసిన టెక్స్ట్ హలో హలో హౌ ఆర్ యూ అని ఇచ్చాను. సో కౌంట్ అని ఇచ్చేసి హలో అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ కౌంట్ అని ఇచ్చేసి హెచ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ విధంగా స్ట్రింగ్ ఇచ్చాను. సో ఎక్స్ ఈక్వల్స్ టు కౌంట్ అని ఇచ్చేస్తాను. ఎక్స్ డాట్ కౌంట్ అని ఇస్తాను. ఎక్స్ డాట్ కౌంట్. ఏ స్ట్రింగ్ ని కౌంట్ చేయాలనుకున్నాం, హలో. సో ఎన్నిసార్లు వచ్చింది హలో, 4 టైమ్స్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ హెచ్ అనేది ఒకసారి వచ్చింది. హెచ్ అనే లెటర్ ఎక్కడ ఎన్నిసార్లు వచ్చింది, హెచ్ అనే లెటర్ 5 టైమ్స్ వచ్చింది. సో చూద్దాం. ఫస్ట్ 4 టైమ్స్, సెకండ్ వచ్చేసి 5 టైమ్స్. సో అలా మనకి ఏం చేస్తాం, కౌంట్ అనేది చేస్తాం. కౌంట్. నెక్స్ట్ క్యాపిటలైజ్ అంటున్నాం. సో మనం ఎప్పుడైనా కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్లో కూడా మనం స్మాల్ రాసిన క్యాపిటల్గా కన్వర్ట్ అవుతాయి. మనం గ్రామటికల్ రూల్ రాయకపోయినా అదే కరెక్ట్ చేసుకుంటుంది. సో అలాంటి మనకి ఈ మెథడ్స్, ఇలాంటి మెథడ్స్ ఉండడం ద్వారానే అది పాసిబిలిటీ అవుతుంది. సో హైదరాబాద్ అని ఇచ్చాను. స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉందా, స్మాల్ ఉందా? సో క్యాపిటలైజ్ అని యూజ్ చేసి జస్ట్ రన్ చేస్తాను. ఏం జరిగింది చూడండి, ఫస్ట్ లెటర్ వచ్చింది క్యాపిటల్. సో అలా ఇచ్చే ఫంక్షన్ ఏమంటారంటే క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ మెథడ్, క్యాపిటలైజ్ అనే మెథడ్ ద్వారా చేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ నేర్చుకునేవన్నీ స్ట్రింగ్ సంబంధించిన మెథడ్స్. దీనికి సంబంధించిన స్ట్రింగ్ సంబంధించిన అలానే స్ట్రింగ్ సంబంధించిన ఫంక్షన్స్ కూడా ఉన్నాయి.